కాకతీయ యూనివర్సిటీలో ఇక్కడ నిరుద్యోగులంతా కలిసి ఇక్కడ నిరసన చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే, మొన్నటి వరకు మరి వీరంతా పలు విధాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి టెట్ ఎగ్జామ్కి డిఎస్సికి 3 నెలల వ్యవధి కోరితే మరి ఆ సమయం ఇవ్వడానికి ఏమంత ఎత్తిపోతూ ఉందని అడుగుతూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వాటి మీద అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే అందరూ ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపితే మీకు ఈరోజు గద్దెనెక్కింది కదా. మరి డిఎస్సికి 3 నెలల వాయిదానే కదా అడిగేది. ఆ 3 నెలల వాయిదా ఇవ్వకుండా ఇవాళ నిరంకుశత్వం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పడం, మరి ఇందులో ప్రతిపక్షాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది. ప్రతిపక్షాలు కాదు, మీరు తప్పకుండా డిఎస్సి నిరుద్యోగులను మీరు చర్చకు పిలవండి, వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత టెట్ ప్రిపేర్ అయినప్పటికీ ఆ సబ్జెక్టుకి డిఎస్సి సబ్జెక్టుకి విధి విధానాలు చేంజ్ ఉంటాయి కాబట్టి దానికి 3 నెలల సమయం అడిగితే 3 నెలల సమయం ఇవ్వడానికి మరి అక్కడ ఓయూలో నిరుద్యోగులంతా కలిసి అక్కడ నిరసన తెలుపుతూ ఉంటే, శాంతియుత నిరసన తెలుపుతూ ఉంటే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో పోతుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడం జరిగింది. మీరు కూడా అదే పద్ధతిని ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉండ్రు. అంతేకాదు, మీరు హామీలు ఎలా ఉన్నాయో మీరు మాట్లాడిన మాటలు కూడా మీద ఇంత నిరంకుశత్వంగా పాల్పడడం చాలా దారుణమని మీరు మాట్లాడింది కదా. ఇవాళ మరి వారిని చర్చకు పిలువక ఉద్యోగుల సమస్యలు తెలిసినట్లయితే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉండ్రు. ఇవాళ ఉచ్చులో పడదు, ప్రతిపక్షాల ఉచ్చులో పడడం కాదు. ఇక్కడ తప్పకుండా ఎంఏడ్లు, బిఎడ్లు, పిహెచ్డి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మొన్నటి వరకు టెట్ ప్రిపేర్ అయ్యిండ్రు, పలు విధాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యిండ్రు. వాటిని ఉద్దేశించి మాకు ఒక 3 నెలల వాయిదా కావాలనంటే మీ ఇష్టం వచ్చిన ధోరణి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము తప్పకుండా విద్యార్థుల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. తప్పకుండా అసెంబ్లీ ముట్టడికి కూడా మేము